వెల్కమ్ టు ఈస్ట్ జీకే గ్రూప్. చరిత్రలో ఈరోజు జూలై 11 సంఘటనలు 1921 పానగల్ రాజముద్రను ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1966 ప్రపంచ ఫుట్బాల్ పోటీలు ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యాయి. 1987 ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. జననాలు 1767 జాన్ కిన్సీ ఆదమ్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు. 1877 అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. మరణం 1949. 1907 సిఎస్ఆర్ ఆంజనేయులు తెలుగు సినిమా నటుడు. 1963. 1920 యూలీ బోరిసోవిచ్ బ్రిన్నేర్ హాలీవుడ్ నటుడు. మరణం 1985 అక్టోబర్ 10. 1946 రామకృష్ణ చిత్రకారుడు, వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్. 1951 నారమల్లి డాక్టర్ శివప్రసాద్ చలనచిత్ర దర్శకుడు, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యుడు. మరణం 2019. 1964 మణిశర్మ తెలుగు తమిళ సినీ సంగీత దర్శకుడు. మరణాలు 2007 సోరపనేని శ్రీధర్ తెలుగు సినిమా నటుడు. జననం 1939. పండుగలు, జాతీయ దినాలు. మంగోలియా జాతీయ దినోత్సవం. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం జూలై 11. మంగోలియా దినోత్సవం జూలై 11. ఎస్ఎస్సి పరీక్షలు 2025 జీకే ఫస్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రం అత్యల్ప అక్షరాస్యత రేటును కలిగి ఉంది? సమాధానం బీహార్. సెకండ్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత? సమాధానం 72.98%. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఇతర మతాలు మరియు నమ్మకాల శాతం ఎంత? సమాధానం 0.7%. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ పురుష శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఎంత? సమాధానం 24.3%. క్వశ్చన్ నెంబర్ 5. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ జనాభా శాతం ఎంత? సమాధానం 68.8%. సిక్స్త్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా మాట్లాడే భాష ఏది? సమాధానం సంస్కృతం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యల్ప అక్షరాస్యత రేటు ఉంది? సమాధానం దాద్రా మరియు నగర్ హవేలీ. ఎయిత్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఎంత? సమాధానం 25.51%. భారతదేశంలో జరిగే ముఖ్యమైన జాతరలు: అంబుబూచి జాతర, కామాఖ్య ఆలయం అస్సాం, బసవేశ్వర్ జాతర, దుంగర్పూర్ మహాదేవ్ ఆలయం రాజస్థాన్, చంద్రభాగా ఉత్సవం జుర్లా పఠన్ జులావర్ రాజస్థాన్, గంగా సాగర్ జాతర, గంగా సాగర్ ద్వీపము పశ్చిమ బెంగాల్, కుంభమేళా నాసిక్, ఉజ్జయిని, అలహాబాద్, హరిద్వార్,
కుంభమేళా నాసిక్, ఉజ్జయిని, అలహాబాద్, హరిద్వార్. పుష్కర్ ఫేర్ రాజస్థాన్, పుష్కర్ రాజస్థాన్. సోనేపూర్ పశువుల సంత, సోన్పూర్, బీహార్. నౌచండి ఫేర్ మీరట్, యూపీ, ఉత్తరప్రదేశ్. సూరజ్ కుండ్ హస్తకళ ప్రదర్శన, సూరజ్ కుండ్, ఫరీదాబాద్, హర్యానా. త్రిశూర్ స్వర్ణం వడక్కనాథ్ ఆలయం, త్రిశూర్, కేరళ. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర, మేడారం, వరంగల్, తెలంగాణ. టీజీ జనరల్ నాలెడ్జ్. ఫస్ట్ క్వశ్చన్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ రాష్ట్రంలో ఉంది? యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. సెకండ్ క్వశ్చన్, గుడ్డులో ఎంత భాగం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది? గుడ్డులో ఎంత భాగం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది? 13.3%. సంస్కృత భాషకు 2వ అధికారిక భాష హోదాను ఇచ్చిన రాష్ట్రం ఏది? థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఉత్తరాఖండ్. గెలాక్సీ కేంద్రం చుట్టూ సూర్యుడు ఒక భ్రమణం చేసే కాలాన్ని ఏమని పిలుస్తారు? ఫోర్త్ వన్ విశ్వ సంవత్సరం. ఫిఫ్త్ వన్ ఎలిఫెంటాలోని రాతి గుహలు ఏ కాలానికి చెందినవి? చాళుక్యులు. సిక్స్త్ వన్ సితార్ నుండి గాలిలో శ్రోత వైపు కదిలే తరంగాలు ఏమిటి? సిక్స్త్ వన్ రేఖాంశ ప్రగతిశీల. సెవెంత్ వన్ ఏ సందర్భంలో సాగు విస్తీర్ణం వేగంగా తగ్గుతుంది? జనపనార. ఏ సందర్భంలో సాగు విస్తీర్ణం వేగంగా తగ్గుతుంది? ఆన్సర్ సెవెంత్ వన్ జనపనార. ఎయిత్ వన్ భారతదేశంలోని మొదటి న్యూట్రాన్ రియాక్టర్ కామిని ఏ ప్రదేశంలో ఉంది? ఆన్సర్ కల్పక్కం. నైన్త్ వన్ గ్రహాలను వాటి సంబంధిత కక్షలలో ఎవరు కదలికలో ఉంచుతారు? నైన్త్ వన్ గురుత్వాకర్షణ మరియు అపకేంద్ర శక్తి. 10th వన్ అంకోర్ వట్ ఆలయంలో ఏ దేవతల చిత్రాలు ఉన్నాయి? 10th వన్ హిందూ దేవతలు. 11th వన్ మానవులలో చిన్న ప్రేగులోకి కడుపు తెరవడాన్ని ఏమని పిలుస్తారు? మానవులలో చిన్న ప్రేగులోకి కడుపు తెరవడాన్ని ఏమని పిలుస్తారు? 11th వన్ పైరోలస్. 12th వన్ భారత పార్లమెంటులో అతిపెద్ద కమిటీ ఏది? భారత పార్లమెంటులో అతిపెద్ద కమిటీ ఏమిటి? అంచనాల కమిటీ. 13th వన్ ప్లాస్టిక్ టేప్పై పూత పూసిన పదార్థం ఏమిటి? 13th వన్ ఐరన్ ఆక్సైడ్. 14th వన్ ముదురు బూడిద రంగు లేదా నలుపు రంగులో ఉండి చాలా తక్కువ ఎత్తులో కనిపించే మరియు నిజమైన వర్షాన్ని తెచ్చే మేఘం ఏది? 14th వన్ నింబోస్ట్రాటస్. 15th వన్ దక్షిణ భారతదేశంలోని బహమని రాజ్యం ఎప్పుడు ఆరిపోయింది? 16వ శతాబ్దం ప్రారంభంలో. 16th వన్ పురాతన అంతర్జాతీయ విమానయాన సంస్థ ఏది? ఆన్సర్ డచ్ KLM. 17th వన్ వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆడమ్ స్మిత్. 18th వన్ మర్రి చెట్టు యొక్క క్షితిజ సమాంతర ఏరియల్ కొమ్మల నుండి ఉత్పన్నమయ్యే మూలాలను ఏమని పిలుస్తారు? 18th వన్ ప్రాప్ రూట్.
19th వన్, క్యాలీఫ్లవర్ ఆకారం ఏ మేఘ నిర్మాణంలో సంబంధం కలిగి ఉంటుంది? 19th వన్, క్యుములస్. బహమనీ రాజ్యం యొక్క రాజధాని ఏది? బహమనీ రాజ్యం యొక్క రాజధాని ఏది? గుల్బర్గా. నేటి వార్తలు చదువుతున్నది. నేటి ప్రాముఖ్యత. ప్రపంచ జనాభా దినోత్సవం. అంతర్జాతీయ వార్తలు. పాకిస్తాన్లో కుండపోత వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల 11 మంది మరణించారు. శ్రీలంక దిగుమతులపై అమెరికా ప్రతిపాదిత సుంకాన్ని 30% తగ్గించింది. జాతీయ వార్తలు. గత 11 సంవత్సరాల్లో భారతదేశ చేపల ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువగా 195 లక్షల టన్నులకు చేరుకుంది. గత దశాబ్దంలో విద్యా వ్యవస్థలో ప్రాథమిక మార్పు వచ్చింది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రాష్ట్ర వార్తలు. పుట్టపర్తిలో జరిగిన పేరెంట్ టీచర్ సమావేశంలో పాఠశాలలు పవిత్ర దేవాలయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ దోమలు మరియు వ్యాధులను అరికట్టడానికి స్మార్ట్ ఏఐ వ్యవస్థను ప్రారంభించింది. ప్రభుత్వం విద్యార్థుల కోసం మొక్కలను రక్షించడానికి మరియు పెంచడానికి గ్రీన్ పాస్పోర్ట్ ఇనిషియేటివ్ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో జనాభా గణన ఏప్రిల్ 1, 2022 ప్రారంభమైంది. తల్లికి వందనం రెండవ విడత చెల్లింపులు ప్రారంభం. తల్లికి వందనం రెండవ దశ చెల్లింపు నేటి నుండి ప్రారంభం కానుంది. క్రీడా వార్తలు. క్రికెట్లో భారత్తో లార్డ్స్లో జరుగుతున్న 3వ టెస్ట్ ప్రారంభం రోజున తొలుత వికెట్లు కోల్పోయినప్పటికీ తర్వాత ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కోలుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో అమాండా అనిసిమోవా టాప్ సీడ్ అరీనా సబలెంకాను ఓడించి మహిళల సింగిల్స్ ఫైనల్కు చేరుకుంది. వాతావరణ వార్తలు. రాగల 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. నేటి మాట. అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. ఆరోగ్య చిట్కాలు. రాత్రి భోజనం నిద్రపోయే ముందు 3 గంటల ముందుగానే పూర్తి చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది. నేటి ప్రశ్న. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. నేటి జీకే ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? జెనీవా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.